నల్గొండ దగ్గరలోని 12వ బెటాలియన్ అనపర్తి ప్రాంగణం నందు వేసవి కాలం సందర్భంగా పాదచారుల దప్పిక తీర్చడానికి జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల వారిచే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత 11 సంవత్సరాల నుండి ఇక్కడ చలివేంద్రం పెట్టడంతో ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని బెటాలియన్ కమాండెంట్ వీరయ్య తెలిపారు. నల్గొండ దగ్గరలోని 12వ బెటాలియన్ అన్నపర్తి ప్రాంగణం నందు వేసవికాలం సందర్భంగా పాదచారుల దప్పిక తీర్చడానికి జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల వారిచే చలివేంద్రం ఏర్పాటు చేశారు. గత 11 సంవత్సరాల నుండి ఇక్కడ చలివేంద్రం పెట్టడంతో ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని బెటాలియన్ కమాండెంట్ వీరయ్య తెలిపారు. జగిని వ్యాపార సంస్థల అధినేత జగిని వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సమ్మర్ కూడా చలివేంద్రంలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతృప్తి, ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగిని ఆదిత్య, జగిని వెంకన్న, కమాండెంట్ వీరయ్య, నాగేశ్వరరావు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెడీ సార్. श्रीमान चलिवेंद्र ओपनिंग के लिए 130 मिनट ऑफिस आ जाते हैं. अशोक की सर सर అన్న అన్న ఇట్లా మేము రైట్ కొంచెం కొంచెం అనుకున్నా సార్ 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 మన బెటాలియన్ తరఫున మన గిరిజన ఈ తరఫున మనకి నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి నాకు ఈ ఏరియా అంతా ఐడియా లేదు కాబట్టి నాకు కొంచెం మాట్లాడడానికి రావట్లేదు. మన రహదారిలోని చాలా మంది జనం వెళ్తూ ఉంటారు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వస్తూ ఉంటారు ఈ బస్ స్టాండ్ కాబట్టి. ఈ ఎండాకాలం ఎంత నీళ్ళు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ ఈ నీళ్ళ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ సేద తీర్చుకుంటారు కాబట్టి అదే సమయంలో వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఈ అన్ని మన బెటాలియన్ తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ జగిని గారికి మేము చాలా వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్. సార్ ముందు సార్ 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 కొంచెం ఎక్కడైనా సాంకి సార్కి అండి. గత 11 సంవత్సరాల నుంచి 11 చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ 12th బెటాలియన్ వారి సహకారంతో వారి ముందు ఎప్పుడు కూడా పెట్టినట్టు ఈ సంవత్సరం కూడా పెట్టినాము. ఇది మన కమాండెంట్ గారితో 2వ ప్రారంభోత్సవం చేయడం మాకు గర్వదగ్గ విషయము. ప్రతి సంవత్సరాలకి ఇక్కడ వెళ్తున్న పాదచారులకు, బస్ స్టాప్ వాళ్ళకు, బెటాలియన్ వరకు ప్రతి ఒక్కరికి నీరు అందించడం మా సంస్థ తరఫు నుంచి, మా జైని టెక్స్టైల్స్, జైని దంత వైద్యశాల నుంచి అందించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇలాగే మాలాగానే ఇంకా కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఊళ్ళో నల్గొండ టౌన్లో కానీ నల్గొండ చుట్టుపక్కల కానీ అందరూ ఏర్పాటు చేయాలని, మాలాగా స్ఫూర్తి తీసుకొని చేయాలని చెప్పేసి మా జైని టెక్స్టైల్, జైని దంత వైద్యశాల నుంచి తెలుపుతున్నాము. అలాగే 12th బెటాలియన్ కమాండెంట్ గారికి, అడిషనల్ కమాండెంట్ గారికి, డిఎస్పీలకు, సిఏలకు మరి ఇతర పోలీస్ సిబ్బంది అందరికీ కూడా
మా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. హార్తిని తీర్చడానికి జగిని టెక్స్టైల్స్ నల్గొండ వారు యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసినట్టే ఈ సంవత్సరం కూడా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క దాతృత్వానికి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. మా దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సర్వీస్ అవసరం ఉన్నా ఇక్కడ బస్ స్టాప్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బస్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సో వారికి సమయానికి ఎండల కాలం కాబట్టి దాహార్తి అనేది ఎవరికైనా ఏర్పడుతుంది. సో వారి దాహార్తిని తీర్చడానికి జగిని టెక్స్టైల్స్ వారు ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ కొద్దిగా మీరు సార్ సార్ లేడీస్